గురించి ప్రస్తావిస్తుండు. జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీ పార్లమెంటు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చులు తగ్గుతాయి, ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది, నిర్వహణ సులభం అవుతుంది. కాబట్టి దేశంలో ఉండే అన్ని శాసనసభల్ని పార్లమెంట్ ఎన్నికలకు కలిపేసి ఒకేసారి ఎన్నికలు చేయాలని చెప్పి మోడీ గారు పదే పదే చెప్తున్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అని స్లోగన్ బాగుంది. మరి మోడీ గారు పార్లమెంటుతో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలను కేసీఆర్ గారు ముందుకు జరుపుతామంటే మీరు ఎందుకు సహకరిస్తారని నేను అడుగుతున్నా. మీ ఇద్దరికి ఉన్న రహస్య ఒప్పందం ఏంది? లేని వాటిని తీసుకొచ్చి పార్లమెంటుతో కలపాలని చెప్తున్న మీరు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలను ముంచి ఎన్నికల నిర్వహణను అధిక భారం, ఆర్థిక భారం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటుంటే మోడీ గారు ఎందుకు సహకరించాలనుకుంటున్నారో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ నినాదం మీద శాసనసభలను అన్నిటిని కూడా పార్లమెంటుతో ఎన్నికలు జరపాలంటే ఆల్రెడీ పార్లమెంటుతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఉంటే వాటిని విడగొట్టి శాసనసభ ఎన్నికలను ముందుకు జరపాలని కేసీఆర్ గారు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది? అంటే ఈ మొత్తం పన్నాగంలో ఇటు కేసీఆర్ అటు మోడీ గారు కలిసి ఆడుతున్న నాటకం. ఇవాళ 2 ఎన్నికలు విడిపోయి వస్తే ప్రభుత్వం చెప్తున్నట్టుగా, ప్రధానమంత్రి చెప్తున్నట్టుగా అభివృద్ధికి ఆటంకంగా తయారవుతాయి, ఎన్నికల నిర్వహణ కష్టం అవుతుంది, ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి వీటిని విడగొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ దేశానికి పట్టిన దరిద్రం పోవాలి, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోవాలంటే పార్లమెంట్, అసెంబ్లీ అన్ని కలిపి ముందస్తు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు సెప్టెంబర్లో పెడతావా, అక్టోబర్లో పెడతావా, నవంబర్లో పెడతావా, ఎప్పుడైనా పెట్టు ముందస్తు ఎన్నికలు పార్లమెంటుతో పాటు కలిపి పెట్టాలి. నిజంగానే భారతీయ పౌరులు మీరు అయితే, ఈ దేశం సంక్షేమం కోసం మీరు పని చేస్తున్నామంటే మీరు ఎందుకు తెలంగాణ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను విడగొట్టాలని చూస్తున్నారు? మీరు చెప్పే జమిలీ ఎన్నికలతో ప్రజలకు ప్రయోజనం ఉందంటే తెలంగాణ శాసనసభ, దేశం యొక్క పార్లమెంటు ఎన్నికలు కలిపి జమిలీ ఎన్నికలే నిర్వహించాలి. లేదంటే మీ రాజకీయ దురాశ, మీ రాజకీయ కుట్ర తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. దీన్ని ముఖ్యంగా ఎంఐఎం మిత్రులు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ ఎన్నికలు ముందొస్తే కేసీఆర్ ఎంఐఎంతో జట్టు కడతాడు, తర్వాత వచ్చే పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో జట్టు కడతాడు. ఇక్కడ వీళ్లకు కుచ్చుటోపి పెట్టి అక్కడ నరేంద్ర మోడీ గారికి పెద్ద ముసిగే దొడగాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీని మోసం చేసిన కేసీఆర్కి ఇటు అసదుద్దీన్ ఓవైసీ, అక్కడ నరేంద్ర మోడీ పెద్ద లెక్కలోది కాదు. మోసగాడంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే మోసగాడు. తెలంగాణ సమాజం, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా తమ కార్యక్రమాలను చేపట్టాలి. మీరు హడావిడిగా ఓటర్ లిస్టు ప్రింట్ చేస్తే నవంబర్లో 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చేటోనికి అన్యాయం జరుగుతుంది. మీరు డిసెంబర్ వరకు అందులో ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రక్రియ ఏ విధంగా ఉందో ఆ ప్రకారమే ఓటర్ లిస్టు ప్రింట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏం లేవా? అన్నిటికీ సమాధానాలు వచ్చినట్టేనా? అంటే ఈ హడావిడిలో కార్యకర్తలను అప్రమత్తంగా, అప్పుడప్పుడు తుఫాను వచ్చే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు వస్తాయి కదా, ప్రజలను అందరినీ అప్రమత్తం చేస్తాం కదా. తీరమట్టాన ఉన్న వాళ్ళందరినీ కూడా సముద్రంలో లోతుకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అధికారులు కూడా అందరూ లీవ్లలో ఉన్న వాళ్ళని లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.